నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సత్య వీరమాచినేని. నేను కన్సల్టెంట్ ఫేకో అండ్ క్యాటరాక్ట్ అండ్ రిఫ్రాక్టివ్ సర్జన్ కింద పనిచేస్తున్నాను అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్ కొండాపూర్ బ్రాంచ్లో. సో ఈరోజు మనం శుక్లాల గురించి లాస్ట్ టైం మాట్లాడుకున్నాం కదా, శుక్లాలు ఎందుకు వస్తాయి, శుక్లాలకి ట్రీట్మెంట్ ఏంటి అనేది. ఈరోజు శుక్లాలలో శుక్లం ఆపరేషన్ చేశాక మనం పలు రకాల లెన్సులు వేస్తామన్నమాట. ఇంట్రాక్యులర్ లెన్సెస్ అంటాం. సో ఈ ఇంట్రాక్యులర్ లెన్సెస్ 3 టైప్స్ ఉంటాయి. ఈ 3 టైప్స్లో ఫస్ట్ వెరైటీ ఏంటి అంటే మోనోక్యులర్ లెన్సెస్ అంటాం. ఈ లెన్సెస్ కంటి లోపల శుక్లం అప్పుడు మనం న్యాచురల్ లెన్స్ తీసేసి ఈ లెన్సెస్ వేస్తాం. ఈ లెన్స్ వేసాక పేషెంట్ ఆపరేషన్ తర్వాత దూరం చూడటానికి కళ్ళజోడు పెట్టుకోవాల్సిన అవసరం ఉండదు, కానీ దగ్గరికి మాత్రం రీడింగ్ గ్లాసెస్ పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంటే చదువుకునేటప్పుడు, పుస్తకాలు చదువుకునేటప్పుడు, లేకపోతే ఫోన్ వాడేటప్పుడు మాత్రం రీడింగ్ గ్లాసెస్ పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. సెకండ్ వెరైటీ ఏంటి అంటే ఎక్స్టెండెడ్ డెప్త్ ఆఫ్ ఫోకస్ లెన్సెస్ అంటాం. ఇవి లేటెస్ట్ మోడల్ IOLs. సో దీంట్లో ఏంటి అంటే దూరం చూపు బాగుంటుంది, ఇంటర్మీడియట్ విజన్ కూడా, అంటే మన ఎదురుగా ఎవరన్నా కూర్చుని మాట్లాడుతుంటే వాళ్ళు కూడా మనకి బాగా క్లారిటీగా కనిపిస్తారు. ఆ ఇంటర్మీడియట్ డిస్టెన్స్కి గ్లాసెస్ అవసరం లేకుండా కొంతవరకు రీడింగ్ పర్పస్ వరకు కొంతవరకు గ్లాసెస్ వాడితే సరిపోతుంది అనమాట. ఈ థర్డ్ వెరైటీ అనేది ట్రైఫోకల్ మల్టీఫోకల్ లెన్సెస్ ఉన్నాయి. సో ఈ లెన్సెస్ మనకి 3 రకాలుగా ఉపయోగపడుతుంది. ఒకటి, దూరం కళ్ళజోడు అక్కర్లేదు, ఇంటర్మీడియట్ విజన్ బాగుంటుంది, అండ్ నియర్ విజన్ కూడా రీడింగ్ గ్లాసెస్ వేసుకోవాల్సిన అవసరం ఉండదు ఆపరేషన్ తర్వాత. బట్ ఈ లెన్సెస్ ఎక్కువగా నైట్ డ్రైవింగ్ చేయని వాళ్ళకి ఎక్కువ ఉపయోగపడుతుంది. కొంచెం ఈ లెన్స్ వేసుకుంటే గ్లేర్ అనే సింప్టమ్స్ ఉంటాయి కాబట్టి నైట్ డ్రైవింగ్ ఎక్కువ చేయని వాళ్ళకి ఈ లెన్స్ బాగా ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ.